వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఇది డే 6 అండి. నేను మార్నింగ్ 6కి లేసి ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ అనేది తీసుకుంటాను కదా. ఈరోజు అండి ఓన్లీ లెమన్ అండ్ హనీ వాటర్ అనేది తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే రవ్వ దోశ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రవ్వ దోశలోకి అలసందల కర్రీ అనేది చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద. మా హస్బెండ్ క్యారీకి అనేసి ఇంక దాన్నే కొంచెం కర్రీ అనేది ఎక్కువగా తీసుకొని ఒక రవ్వ దోశ అనేది తీసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేనైతే ఎగ్ కర్రీ అనేది తీసుకున్నాను. కొంచెంగా రైస్ పెట్టుకొని కొంచెం క్యారెట్ సలాడ్ అయితే తీసుకొని కొంచెం ఎగ్ కర్రీ అనేది తీసుకున్నాను. లాస్ట్లో కొంచెం పెరుగుతో అయితే నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఎగ్ కర్రీ అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది. హెల్దీ రెసిపీస్ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇంకా సాయంత్రం ఈవినింగ్ టైంలో వచ్చి నేనైతే బెల్లం కాఫీ అనేది తీసుకున్నాను. ఈరోజైతే నిజంగా బెల్లం కాఫీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. అసలుకి నేను ఎప్పుడు ట్రై చేయలేదు అసలుకి, కానీ సూపర్గా ఉంది. బెల్లం కాఫీ అయితే తీసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఒక చిన్న స్మాల్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఒక లైట్గా కొంచెం ఉప్పు, సాల్ట్, పెప్పర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని, కొంచెం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా 1 ఆమ్లెట్ అయితే తీసుకున్నాను ఒక ఎగ్తో. అయితే నా డిన్నర్ అయితే ఇలా 6 PM ఫినిష్ చేసేసాను. నైట్ డిన్నర్ అయితే హెవీగా ఏం తీసుకోలేదు, అన్నీ లైట్గానే తీసుకున్నాను. అందుకే మనం హెల్తీగా లైట్ వెయిట్గా అనేది ఉంటాము. మన వెయిట్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఏదైనా మనం డిన్నర్ అయితే 6 or 7 లోపే తినేయాలి, అంతకు మించి ఎక్కువ తినకూడదు. తింటే మనకు డైజెషన్ అనేది అవ్వదు. ఎవరైనా కానీ మీరు ఒక వారం రోజుల్లో ఈవినింగ్ టైంలో 6 or 7 లోపే తినేయండి. మీకు టమ్మీ కూడా ఫ్లాట్గా అనేది అయిపోతుంది ఖచ్చితంగా. జెంట్స్కైనా లేడీస్కైనా 1 వీక్లోనే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఈవినింగ్ టైంలో ఇలా ముందే అలవాటు చేసుకోండి, ఓకేనా. బాయ్ బాయ్.